హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రవ్వ కేసరి అండి, చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి హాఫ్ కప్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కొంచెం యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అదే కడాయిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుంటూ వేరే స్టవ్ని వెలిగించుకొని వేరే బౌల్ పెట్టేసి ఒక కప్పు బొంబాయి రవ్వకు 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలండి. కేసర్ అనేది కలర్గా కనిపించడం కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. మనం ఫ్రై చేసి పెట్టుకుంటున్నాం కదండి రవ్వని, ఆ రవ్వలోకి కొంచెం కొంచెంగా ఈ బాయిల్ చేసి వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం వాటర్ని యాడ్ చేసి రవ్వ అనేది ఉండలు లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా కలిపి పెట్టుకోండి. స్టవ్ ఆన్లోనే ఉంచుకొని సిమ్లో పెట్టేసి ఒక కప్పు బొంబాయి రవ్వకు కప్పున్నర బెల్లం పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బెల్లం పౌడర్ బదులుగా మీరు ఒక కప్పున్నర షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆపేసి ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ను కూడా కొన్నిటిని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి బాగా. వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ రవ్వ కేసరి రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.